అందరికి నమస్కారం. ఈరోజు ఆదోనిలో మరొక అడుగు ముందుకేస్తూ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని 39 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం అనేది. 2 జంక్షన్లు, ఒకటి కంట్రోల్ రూమ్ కు సంబంధించినటువంటి జంక్షన్, ఒకటి రెండవది భీమా సర్కిల్ లో ఉన్నటువంటి జంక్షన్. ఈ 2 జంక్షన్ లో అత్యాధునిక సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మనకు తెలుసు టౌన్ లో ట్రాఫిక్ శాతం బాగా పెరిగింది. దీన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కష్టంగానే ఉంది. సిగ్నల్స్ వ్యవస్థ లేకుండా వీళ్ళని క్రమశిక్షణలో పెట్టడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత కూడా ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాలి. దీంట్లో అత్యాధునిక టెక్నాలజీ కెమెరాలు వాడడం వల్ల మామూలుగా ఎవరన్నా ట్రాఫిక్ లో సిగ్నల్స్ జంప్ చేసినా, లేదా ఒక రోడ్లో వెళ్ళాల్సి ఇంకో రోడ్లోకి వెళ్ళినా, లేదా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా ఆటోమేటిక్ గా చలాన్ జనరేట్ అయిపోతుంది. మామూలుగా ఏంటి, పోలీసు ఆపుతాడు, ఆపిన తర్వాత చలాన్ రాస్తాడు. దీంట్లో అట్లాంటిది ఏమీ లేదు. ఆటోమేటిక్ గా పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే చలాన్ రాయాల్సి ఉందో అదే చలాన్ జనరేట్ చేసుకొని విజయవాడకు పంపించేస్తుంది, మన కాపీ మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఇంతకు ముందున్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సాఫీగా జరిగిపోతుంది. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, క్రమశిక్షణ పాటించండి. క్రమశిక్షణ పాటించకపోతే వేసే చలాన్లకి ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి, కాబట్టి ఎవరి ప్రమేయము ఉండదు అనే విషయాన్ని వాళ్లకు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, ట్రాఫిక్ మరింతగా పెరిగిన సందర్భంలో ఇప్పుడు బైపాస్ రోడ్డును కూడా ఓపెన్ చేశాం. అక్కడ కూడా ట్రాఫిక్ పోతా ఉంది. టౌన్ లో రావాల్సిన పెద్ద వెహికల్ డైవర్ట్ అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం. వీలైనంత తొందరగా మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి డిజైన్లు పూర్తయితే దాని రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా రాబోయే 2-3 నెలల్లో మొదలు పెడతామని మీకు తెలియజేస్తా ఉన్నా. రోడ్లు వెడల్పు లేవు, సిగ్నల్స్ ఏమి పెట్టారు అంటే ప్రజలు చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. రోడ్లు వెడల్పు అయితేనే దీనికి పూర్తి స్థాయి వినియోగం కూడా ఉంటది. ఎందుకంటే రోడ్లు వెడల్పు చేయాలంటే 2 ప్రధాన సమస్యలు. ఒకటి, ఈ కట్ట